దేవుని బిడ్డలారా, మరి చాలామంది ఈ యొక్క జాబ్స్ కొరకైన ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు. మరి చాలామందికి జాబ్స్ లేవు, సరైన జాబ్స్ లేవు, కోరుకున్న జాబ్స్ లేవు. మరి చాలా చోట్ల మరి వాళ్ళు చేసిన పనికి మరి సరైన మరి మార్గాలు తెరవబడడం లేదు. వాళ్ళు చదివిన చదువుకి సరైనటువంటి ద్వారాలు తెరవబడడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను దేవుని సన్నిధిలో వీళ్ళందరి నిమిత్తము నేను ప్రార్థిస్తున్నప్పుడు నాకు అంటే మా చర్చిలో జరిగిన కొన్ని విషయాలని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దాదాపు ఉద్యోగమే రాదు అనుకున్న వాళ్ళకి దేవుడి ద్వారం తెరిచి మరి మంచి కంపెనీలో శాశ్వతంగా మరి జాబ్స్ కల్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే నిరాశ నిస్పృహలో వెళ్తున్న వాళ్ళకి రేపటి దినాన ఏం తింటాము అని తెలియని వాళ్ళకి కూడా దేవుడు ఉద్యోగాలను అనుగ్రహించాడు. తర్వాత 1, 2, 3, 4కి మరి దేవుడు గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చారు ప్రార్థన చేసినప్పుడు. సో ఈ విషయమై నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అక్టోబర్ మాసంలోనికి వచ్చాము. మరి ఎవరైనా అక్టోబర్ మాసం వచ్చారంటే ఇంకా నెక్స్ట్ 2 monthsలో ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత మీకు డిఎస్సి పడింది. మరి రాబోయే డిసెంబర్లో కావచ్చు లేదా మేలో కావచ్చు మీరు డిఎస్సి రాయబోతున్నారు. సో ఎక్కువ మంది మన ఆంధ్రాలో మరి గవర్నమెంట్ జాబ్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము మేము. చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ లేవు. ఉన్న వాళ్ళే రిటైర్డ్ అయిపోతున్నారు తప్ప మరి గవర్నమెంట్ జాబ్స్ కొత్త జనరేషన్కి రావటం లేదు. దాని నిమిత్తము విచారించి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి యెషయా గ్రంథము 33:16 దేవుడి విధంగా మాట్లాడుతున్నారు. పర్వతంలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును. దేవుని బిడ్డ కొరకైన ప్రొవిజన్ అంటే శాశ్వతంగా ఉండే నీళ్లు అన్నప్పుడు అది ఏమై ఉంటుంది అని నేను ప్రార్థించాను. ఇది నా చర్చ్ మెంబర్స్కే కాదండి, ఈ యొక్క యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరి కోసము నేను ఈ వాక్కు నేను మీకు రిలీజ్ చేస్తున్నాను. ఏంటంటే తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును. ఎవరికైతే గవర్నమెంట్ జాబ్స్ కొరకు ప్రార్థిస్తున్నారో లేదా శాశ్వతమైన మరి ప్రొవిజన్ కొరకు ప్రార్థిస్తున్నారో, మరి వాళ్ళ లైఫ్ టైము వాళ్ళు లాభం గడించడానికి బిజినెస్ కొరకు ఆలోచిస్తున్నారో, మరి ఆర్థికపరమైన విడుదల కొరకు ప్రార్థిస్తున్నారో, వాళ్ళకి దేవుడిస్తున్నటువంటి సందేశం ఏంటంటే తప్పక వాళ్ళకి ఆహారం దొరుకుతుంది. వారికి ఏదైతే దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడో అది వాళ్ళకు శాశ్వతంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. అంటే అది శాశ్వతంగా ఆ ప్రొవిజన్ అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ దేవుడు ఇస్తున్నాడు. ఇది ఏంటంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ లాగా, లేదా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కొట్టిన మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళు నిశ్చింతగా ఉండగలిగినట్లుగా దేవుని యొక్క ఈ వాగ్దానము వాళ్ళను నిశ్చింతగా ఉండజేయుచున్నది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ దినాన ఎవరైతే మరి జాబ్స్ కొరకు చూస్తున్నారో, అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు లేదా ప్రైవేట్ జాబ్ కావచ్చు, కానీ నేనైతే శాశ్వతంగా ఉండగలిగిన మరి ద్వారాలని దేవుడు మీ కొరకు తెరవాలని నేను ప్రార్థిస్తున్నాను. మరి దేవుడు మనం అనుకుంటున్నాము రాబోయే దినాలన్నీ కూడా మరి గొడ్డు దినాలుగా ఉంటున్నాయి, రాబోయే దినాలన్నీ కూడా కష్టకాలంగా ఉంటున్నాయి, మరి చాలా జబ్బులు రాబోతున్నాయి, ఇలాగ రకరకాలుగా మనుషులు చెప్తూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటాడు, కటిక చీకటి జలాన్ని కమ్మినా కూడా చూడుము యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు అని చెప్పిన వాక్కు ప్రకారము మన జీవితంలో దేవుడు మీ కొరకైన ద్వారాలని తెరువునట్లుగా మేము నిరంతరము మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మరి చాలామందికి ఎవరి కొరకైతే మేము ప్రార్థించాము దాదాపు అందరికీ కూడా దేవుడు ద్వారాలు తెరిచాడు, అందరికీ కూడా జాబ్స్ వచ్చాయి. కాబట్టి మీలో ఎవరైనా జాబ్ కొరకు ప్రేయర్ చేస్తున్నా లేదా న్యూ బిజినెస్ కొరకు ప్రేయర్ చేస్తున్నా, న్యూ ఓపెనింగ్స్ కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తున్నా, మరి మీ ఆర్థికపరమైన అప్పుల నుంచి మీరు బయటికి రావాలని మీరు కోరుకుంటున్నా, మరి రాబోయే డిఎస్సిలో మీకు దేవుడు జాబ్స్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నా, మరి ఆల్రెడీ నన్ను ఎవరైతే కాంటాక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా కొంతమందికి వస్తాయని ప్రాఫెసీలు చెప్పబడి ఉంది. వాళ్ళందరూ కూడా దాని కొరకు వెయిట్ చేస్తున్నారు. సో మీరు కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. నా యొక్క పర్సనల్ నెంబర్ని నేను మీకు ఇస్తున్నాను. మీ కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. మొదటిగా దేవుడు మీ యొక్క లైఫ్లో ఉన్నటువంటి ఆ జనరేషనల్ కర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆర్థికపరమైనటువంటి భారాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు మీ జనరేషన్స్లో అనుభవించి ఉన్న
లేదా దేవుడికి ఇవ్వకుండా బిగపట్టి మరి ఎక్కువ ఇబ్బందిని ఎవరైనా కలిగి ఉన్నా మరి 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 తెలియకుండానే మరి ఆర్థికపరమైనటువంటి ఒక అప్పుల ఊబిలో ఎవరైనా చిక్కుబడి ఉన్నా వాళ్ళందరి కొరకైన విడుదల కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అలాగే దేవుని వాక్యం చెప్తుంది, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందుతాడు, అతడు గోతిలోనికి పోడు, అతడు చనిపోడు. ఎవరు కూడా డిప్రెషన్స్లోనికి కానీ ఎవరు కూడా ఇబ్బందిలోనికి కానీ నెట్టబడకుండా దేవుడు ద్వారాలు తెరుస్తాడని, ద్వారాలు తెరవబోతున్నాడని మీరు నమ్మి నాతో పాటు ఏకీభవించండి. అలాగే మేము మా చర్చి ప్రతిదినము ఈ జాబ్స్ లేని వాళ్ళ కొరకు మేము ప్రార్థిస్తున్నాము ఆన్లైన్లో. మీరు దాంట్లో కూడా మీరు ఏకీభవించవచ్చు, లేదా మీ పేర్లు మరి మీరు మాకు నమోదు చేసుకోవచ్చు. నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ప్రేమగల దేవ, జీవంగల తండ్రి, ఆగస్టు మరి అక్టోబర్ మాసానికి మేము వచ్చాము దేవా. మరి దాదాపు ఈ యొక్క సంవత్సరంకి 2 నెలల ముందుగా మేము ఎంటర్ అయి ఉన్నాం ప్రభా. మరి ఎండ్లోనికి వచ్చేస్తున్నాము దేవా. మీరు మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి దేవా. మరి ఎవరైతే ప్రభా మరి ఆర్థికపరమైన విడుదల కొరకు ప్రార్థించమని అడిగారో, ఎవరైతే జాబ్స్ కొరకు ప్రార్థించమని అడిగారో దేవా, యేసు ప్రభు వారి నామంలో దేవా మీరు వాళ్ళకు జాబ్స్ రిలీజ్ చేస్తున్న విధానంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మరి ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో, డిఎస్సి రాయబోతున్నారో, మరి టెట్ రాస్తున్నారో ఆ బిడ్డల కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. లార్డ్, రిలీజ్ యువర్ అనాయింటింగ్ టు టచ్ దెమ్ రైట్ నౌ ఫాదర్ దేవా. మరి ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను వాళ్ళ కొరకు మీరు తెరిచి, ద్వారాలు తెరిచి దేవా వాళ్ళకి ఇవ్వబోతున్న ఉద్యోగాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా దేవా. మరి మీరు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేయబోతున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. మీరు త్వరలో మీ బిడ్డలకు ఉత్తరం ఇవ్వబోతున్నందుని బట్టి కూడా మీకు వందనాలు దేవా. వాళ్ళు ఎరుగని మార్గాన గుడ్డివారిని నేను నడిపిస్తానని చెప్పారు కాబట్టి వాళ్ళకు తెలియని మార్గంలో నుంచి మీరు ఇస్తున్నటువంటి సహాయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. లార్డ్, ఓపెన్ ద వే ఫర్ దెమ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ ద కన్స్ట్రెయింట్స్ ఆఫ్ దేర్ లైఫ్ ఫాదర్. మీరు ఒక విడుదల కలగడానికి మీరు మీ పరిశుద్ధాత్మ శక్తి దేవా మరి ప్రతి కాడిని విరగగొడుతున్నందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కాడి విరగొట్టబడుతున్నందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావాలను మేము చెల్లిస్తున్నాము. అలాగే ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే వాళ్ళ జాబ్స్ కొరకు అడుగుతున్నారో దేవా వాళ్ళ కొరకు మీరు ద్వారాలు తెరుస్తున్నందును బట్టి మీకు స్తోత్రాలు. రాబోయే దినాల్లో వాళ్ళు మీకు సాక్ష్యం ఇవ్వడానికి, వాళ్ళను మీరు సాక్షిగా నిలబెట్టబోతున్నందును బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మరి నా యొక్క పర్సనల్ నంబరు దీంట్లో మీకు ఇవ్వబడుతుంది. మీరు ఎవరైతే మరి మీ జాబ్స్ కొరకు మీరు ప్రార్థిస్తున్నారో వాట్సాప్ గ్రూప్లోనే మీ యొక్క నంబర్ని మాకు పంపించి మరి మీరు మా ప్రార్థనలో ఏకీభవించమని మీరు అడుగుతూ, మీకు దేవుని నామంలో దేవుడు మీకు అన్ని శుభాలు, మంచి గుడ్ న్యూస్, మంచి మాట నెరవేర్చి దినాలని దేవుడు మీకు కొరకు రప్పించునుగాక.